హలో అందరికీ. ఈరోజు మనం సాయి 1127 ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. కేశవ్ కోసం ఎదురు చూసి కాసేపటి తర్వాత రాజా దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటుంది. రాజా, నువ్వు నిద్రపో. మీ నాన్న రావడానికి ఆలస్యం అవుతుందేమో. నువ్వు నిద్రపో, చాలా టైం అయిపోయింది. అలా అంటున్నప్పుడు కేశవ్ అక్కడికి వస్తాడు. కేశవ్ని చూసి, మీరొచ్చేసారా? ఎందుకని ఈరోజు ఇంత ఆలస్యమైంది? సరే వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసి రండి. నేను ఈరోజు బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చాను. చేతి వంట మారితే మీకు బాగుంటుందని, అలాగే నచ్చుతుందని తీసుకొచ్చాను. అప్పుడు కేశవ్ ఇలా మాట్లాడతాడు. తేజస్వి, మనం ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. బయట నుంచి తెచ్చిన ఫుడ్ వల్ల మనకు ఖర్చులు ఇంకా పెరిగిపోతాయి. అయినప్పటికీ నాకిప్పుడు ఏమీ తినాలనిపించడం లేదు అని కేశవ్ డల్గా ఉండడం చూసి తేజస్వి ఇలా అడుగుతుంది. ఏమైందండి? ఏమైనా సమస్యగా ఉందా? దయచేసి నాకు చెప్పండి అని అడుగుతూ ఉన్న ఇప్పుడు కేశవ్ ఆఫీస్లో జరిగినదంతా ఇలా చెప్తూ ఉంటాడు. అప్పుడు తేజస్వి ఇలా చెప్తూ ఉంటుంది కేశవ్కి. నేను మీకు చెప్పాను కదండి, ఇక్కడ శత్రుత్వం పెట్టుకోవద్దని. అప్పుడే ఎవరో కేశవ్ వాళ్ళ ఇంటి తలుపును తడుతూ ఉంటారు. అప్పుడు తేజస్వి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఖచ్చితంగా తెలుసు, ఇది చింతామణే ఉంటారు. రోజుకు 10 నియమాలను పెడుతూ ఉంటాడు. నేను ఇతనితో విసిగిపోతున్నానండి. త్వరలో కొత్త ఇంట్లోకి ఎప్పుడు మారాలి మనము? ఇప్పుడు తేజస్వి వెళ్ళి తలుపు తీయగా శ్రీనివాస్ అలాగే పరేష్ ఉండడం చూపిస్తాడు. ఇప్పుడు పరేష్, నమస్కారం వదిన గారు. నా పేరు పరేష్. మేము మీ భర్తతో శంకర్ గారి కార్యాలయంలో పనిచేస్తాము. ఇప్పుడు పరేష్ అలాగే శ్రీనివాస్ ఇంటి లోపలికి వచ్చి ఉంటారు. వాళ్ళని చూసి కేశవ్ కోపంగా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఈ టైంలో ఎవరైనా కలవడానికి వస్తారా? ఎవరైనా ఒక వ్యక్తిని కలవడానికి ఇదేమైనా కరెక్ట్ టైమా? అప్పుడు పరేష్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. వదిన, మేము రాజాను కలిసేందుకు వచ్చాము. అతను మా అల్లుడు లాంటివాడు. అరే, మేము వాడి కోసం ఒకటి తీసుకొచ్చాము. ఇప్పుడు పరేష్ ప్రహ్లాద్ వద్దకు వెళ్ళి ₹1 నోటు ఇస్తూ ఇలా మాట్లాడుతుంటాడు. ఇది తీసుకో రాజా అని ఎంత అడిగినా రాజా తీసుకోడు. అప్పుడు శ్రీనివాస్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. కొడుకు కూడా అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు. లేదంటే ఎవరైనా ఈ ₹1 నోటును తీసుకోకుండా తిరస్కరించరు. అప్పుడు కేశవ్, మీరిద్దరికి వెళ్ళొచ్చు. ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు ఆఫీస్లో మాట్లాడొచ్చు. ఇప్పుడు శ్రీనివాస్ కేశవ్తో ఇలా అంటూ ఉంటాడు. ఇప్పటికైనా నీకు అర్థమైనట్టుంది మేము ఎలాంటి వాళ్ళము అని. మేము ఏ పరిస్థితినైనా ఒక్క క్షణంలో మార్చగలము. అది కేవలం స్టాక్స్ మాత్రమే కాదు, ఇది మనుషులకు కూడా వర్తిస్తుంది. నువ్వు చూసే ఉంటావుగా, సార్ ఖాతాలను తనిఖీ చేసేటప్పుడు మేము పరిస్థితిని తలకిందులుగా మార్చేశాము. ఒక్కసారి ఊహించుకోండి, మీకేదైనా అనుకోకుండా జరిగితే మీ పిల్లవాడి పరిస్థితి ఏమవుతుందో అని నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు పరేష్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నీకు పిల్లోడున్నాడు, అలాగే నీ భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. ఏం పేరు అతని పేరు? సాయి. అప్పుడు కేశవ్ కోపంతో, నీ చెడ్డ నోరుతో సాయి పేరు కూడా ఎత్తొద్దు. అప్పుడు కోపంతో శ్రీనివాస్ కేశవ్ గొంతును గట్టిగా నలుముతూ శ్రీనివాస్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నీ దగ్గర రెండే దారులున్నాయి. ఒకటి, నువ్వు మాతో కలిసిపోవాలి. లేదంటే మేము చేసేదాన్ని చూసి చూడనట్టు ఉండాలి. కేశవ్ వదలండి వదలండి అని ఎంత ప్రాధేయపడినా వాళ్ళు వదలకుండా అలాగే ఉంటారు. అప్పుడు తేజస్వి ఎవరైనా సహాయం చేయండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. తేజస్వి అరుపులకు అక్కడున్న వాళ్ళందరూ గుంపుగా చేరుతారు. అప్పుడు వాళ్ళని చూసి పరేష్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైనా చావాలనుకుంటే ముందుకు రండి. దాంతో అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళు చెప్పిన దానికి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు పరేష్ తేజస్వితో ఇలా చెప్తూ ఉంటాడు. బొంబాయిలో ఒకరికొకరు ఎవరూ సహాయం చేసుకోరు. మన రక్షణ మనమే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తేజస్వి శ్రీనివాస్ వద్దకు వచ్చి చేతులు జోడించి ఇలా ప్రార్థిస్తూ ఉంటుంది. ఆయన్ని వదిలిపెట్టండి, ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యడు ఆయన, వదిలిపెట్టండి మీరు. అప్పుడు శ్రీనివాస్, కేశవ్, నీకంటే నీ భార్య చాలా తెలివిగలది అని వదిలిపెట్టి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు తేజస్వి బాధపడుతూ కేశవ్తో ఇలా చెప్తూ ఉంటుంది. చూడండి, వాళ్ళు ఎలా చెప్తున్నారో అలాగే చెయ్యండి. కాలంతో పాటు మనం కూడా మారాలి. ఇలా మారకుండా ఉండే వాళ్ళకి ఎక్కువ కష్టాలుంటాయండి. కనీసం మీరు రాజా గురించైనా గుర్తుపెట్టుకోండి. చూడండి, వాడెంత భయపడుతున్నాడో. మా నాన్నగారి సహాయంతో ఒక మంచి ఉద్యోగం తీసుకుంటాము. ఇప్పుడు ఇలాంటి చోట నువ్వు పనిచేయడం అవసరమా అండి?
ఇప్పుడు ద్వారకామాయిలో ఉన్న సాయి ధ్యానంలో ఇదంతా గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు కులకర్ణి సర్కార్ కేశవ్కి ఉత్తరం రాస్తూ ఉంటారు. ప్రియమైన కేశవ్, బాంబేలో నువ్వు సంతోషంగా ఉన్నావని నేను ఆశిస్తున్నాను. ఒకరోజు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావని నేను ఊహించలేదు. నిన్ను లండన్ పంపించినప్పుడు నా మనసులో ఒక కోరిక ఉండేది. బాంబేలో నిన్ను విజయవంతమైన న్యాయవాదిగా చూడాలని ఉండేది. నువ్వు నా అభ్యర్థన మీద బాంబేకి వెళ్ళినప్పుడు నేను అసంతృప్తిగా ఉన్నాను. గతంలో ఎన్నడూ నేను ఏ విషయంలోనూ ఏకాభిప్రాయానికి రాలేదు. ఎప్పుడూ మనిద్దరి మధ్య విభేదాలే వచ్చేవి. ఈసారి కూడా అదే జరగాలని నేను కోరుకున్నాను. కానీ నువ్వు ఈసారి నేను చెప్పిన దానికి అంగీకరించావు. బహుశా నేను నా జీవితంలో ఒక దశలో ఉన్నట్టున్నాను. నాకిక్కడ అంత సులభంగా లేదు. నా భావాలను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నువ్వు అలాగే ప్రహ్లాద్ లేకుండా ఇక్కడ నా మనస్సు గందరగోళంగా ఉంటుంది. మీరు లేని చోటు నన్ను తినేస్తుంది అని కులకర్ణి సర్కార్ కన్నీళ్లతో ఆ లేఖను రాస్తూ ఉంటారు. కాసేపటికి కులకర్ణి సర్కార్ రియలైజ్ అయ్యి, లేదు, నేను భావోద్వేగాలకు లోనై నా ఆత్మగౌరవాన్ని కోల్పోవాలనుకోవడం లేదు. ఇదంతా ఆ ఫకీర్ చేసిన పని. దౌర్బల్యాన్ని చూపించడానికి నేను సిద్ధంగా లేను. నేను పరాజితుడిని కావాలని అనుకోవడం లేదు. అది ఎప్పటికీ జరగనివ్వను. ద్వారకామాయిలో ఉన్న సాయి ఇదంతా కూడా వింటూ ఉంటారు. ఇప్పుడు నిద్రపట్టని కేశవ్ బయటికి వచ్చి వాళ్ళ సేట్గారు అన్న మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక్కడున్న వాళ్ళందరూ నిజాయితీ గల్లవారు. మళ్ళీ ఇది ఇంకొకసారి రుజువైంది. ఎవరినైనా ఆరోపించే ముందు నువ్వు రెండుసార్లు ఆలోచించాలి. అలాగే శ్రీనివాస్ అన్న మాటలు కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఒకసారి ఊహించుకో, నీకేదైనా అనుకోకుండా జరిగితే మీ పిల్లవాడి పరిస్థితి ఏంటి? అప్పుడు కేశవ్ వద్దకి ఒక వ్యక్తి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మీ దగ్గర ఏమైనా అగ్గిపెట్టె ఉందా? అప్పుడు కేశవ్, నేను పొగ తాగను. అప్పుడు ఆ వ్యక్తి ఇలా మాట్లాడతాడు. మ్యాచ్ బాక్స్తో దీపాలను కూడా వెలిగించవచ్చు. నేను ఒక దీపాన్ని వెలిగించాలనుకుంటున్నాను. అంతా బాగుంటుంది. ఓటమిని మాత్రం అంగీకరించకు. అంటే నా గురించి మీకేం తెలుసు? నా గురించి మీకేం తెలియకపోయినా నాకు సలహా ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు నా భార్య అలాగే నా కుమారుడి ముందు నన్ను బెదిరించారు. వాళ్ళు నన్ను చంపుతానని చెప్పారు. మీకు తెలుసా నేను ఏమి అనుభవిస్తున్నానో? ఈ కొత్త ఊర్లో అని ఏదో చెప్తూ ఉండగా ఆ వ్యక్తి, సత్యమార్గంలో ఎప్పుడూ నడుస్తూ ఉండు. నువ్వు ఒంటరివాడువు కాదు. రాత్రి ఎంత నల్లగా ఉన్నప్పటికీ నిజం వెలుగును వ్యాప్తి చేసి దానిని ప్రకాశింపజేస్తుంది. నేను అని కేశవ్ పక్కకి తిరగగా ఆ వ్యక్తి మాయమైపోతాడు. ఇప్పుడు కేశవ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సాయి, ఈరోజు ఎందుకని నేను మిమ్మల్ని ఇంతగా మిస్ అవుతున్నాను? అర్థం కావడం లేదు సాయి. ఇప్పుడు ద్వారకామాయిలో ఉన్న సాయి కళ్ళు తెరిచి కేశవ్ అన్న మాటలు వింటూనే ఉంటారు. మరుసటి రోజు ఉదయం సాయి అందరి దగ్గర భిక్షాటన తీసుకుంటూ ఉంటారు. అలాగే చాలా మందికి సహాయం చేస్తూ ఉంటారు. అప్పుడు సాయి మాటలు విన్న సావరి భిక్షతో బయటికి వచ్చి సాయికి ప్రణామం చేస్తుంది. అప్పుడు సాయి సావరిని ఆశీర్వదిస్తారు. ఇప్పుడు సావరి సాయికి చిన్న బౌల్లో భిక్షనిస్తుంది. సావరి బాధపడుతూ సాయితో ఇలా మాట్లాడుతుంది. సాయి, నేను మీకు ఎక్కువ భిక్షను ఇవ్వగలిగింటే చాలా బాగుండేది సాయి. కానీ అని ఏదో చెప్తున్నప్పుడు సాయి, సావరి, దానం పరిమాణం అంత ముఖ్యమేమీ కాదు. ఇవ్వడంలో వ్యక్తి యొక్క ఉద్దేశం అలాగే నిజాయితీ ముఖ్యమైనవి. అప్పుడు సావరి, సాయి, మేము ప్రహ్లాద్ని చాలా మిస్ అవుతున్నాం సాయి. ఒకవేళ ప్రహ్లాద్ ఇక్కడే ఉండి ఉంటే మమ్మల్ని కలవడానికి ఎప్పుడూ వస్తూ ఉండేవాడు. ఒకసారి రుక్మిణి గారు ప్రహ్లాద్ చేత మిఠాయిలు చేసి పంపించారు మా కోసం. తెలియడం లేదు వాళ్ళెక్కడ ఎలా ఉన్నారో. నేను ఆశ్చర్యంగా ఉన్నాను. బొంబాయి పెద్ద నగరమా సాయి? కోపహార్ గ్రామం కంటే పెద్దదా? ఏదైనప్పటికీ మీరు వాళ్ళపై ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదాన్ని చూపించండి సాయి. ఇప్పుడు ప్రహ్లాద్ స్కూల్కి రెడీ అయిన తర్వాత వాళ్ళమ్మ లంచ్ బాక్స్ తీసుకుని వచ్చి ఇస్తూ ఉండగా ఇప్పుడు ప్రహ్లాద్ దాన్ని ఓపెన్ చేసి చూసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మా, నాకు ఈ రోటీలు అలాగే కూరలు వద్దు. మిగతా పిల్లలు బిస్కెట్లు, కేక్లు, పావు బాజీలు ఇంకా ఇతర రుచికరమైన పదార్థాలు తీసుకొస్తున్నారు అని ఆ బాక్స్ని తేజస్వికే ఇచ్చేస్తాడు. అప్పుడు తేజస్వి వెనకమ్మటే వెళ్తూ, రాజా, ఇప్పటి వరకు ఇదే చేశాను. ఇది తీసుకో. రేపు నీకు ఇష్టమైనది ఖచ్చితంగా చేస్తాను. సరేనా? తీసుకో. అప్పుడు ప్రహ్లాద్, లేదమ్మా, నాకొద్దు. ఇప్పుడు తేజస్వి కోపంగా,
నీ ఉద్దేశం ఏంటి రాజా? లంచ్ ఉంది కదా, నీకు ఆహారం దొరుకుతుంది కదా, ఒట్టి చేతులతో ఏం పంపించడం లేదు కదా నిన్ను. నువ్వెలా చెప్తున్నావంటే మా నాన్నలాగా మీ నాన్న చాలా గొప్ప ధనవంతుడిలాగా చెప్తున్నావు, చాలా ఎక్కువగా సంపాదిస్తున్నాడని. ఒకవేళ మనకు డబ్బు నింటే ఇక్కడ మనకు సేవకులు కూడా ఉండేవాళ్ళు కదా, అప్పుడు నీకు ప్రతిరోజు ప్రత్యేకమైనవి చేసి ఇచ్చేదాన్ని. కామ్గా ఇప్పుడు ఏది ఇచ్చానో అది తీసుకొని వెళ్ళి తిను, ఇంకా కొట్లాట్లు పెంచొద్దు అని తేజస్వి లంచ్ బాక్స్ని ప్రహ్లాద్ చేతిలో పెట్టగా ప్రహ్లాద్ ఆ చేతిని విదిలించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు తేజస్వి రాజా రాజా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా పట్టించుకోకుండా ప్రహ్లాద్ అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తేజస్వి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. కోప్పడ్డంలో వాళ్ళ నాన్నని మించిపోతున్నాడు వీడు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్న కేశవ్ను ఆపి ఒక పెద్ద ఆయన ఇలా మాట్లాడుతూ ఉంటాడు. బాబు, నువ్వు నాకు సహాయం చేయగలవా? అప్పుడు కేశవ్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. నాకు నేనే సహాయం చేసుకోలేకపోతున్నాను, మీకెలా సహాయం చేయగలను అని అనుకుంటూ ఆ పెద్ద ఆయనతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. చెప్పండి, మీకేం సహాయం కావాలో? అప్పుడు ఆ పెద్ద ఆయన కేశవ్ని ఇలా అడుగుతాడు. మీరు ఈ కార్యాలయంలో పనిచేస్తున్నారా? ఎక్కడి నుంచైతే సైనికులను దూర ప్రాంతాలకు యుద్ధం కోసం పంపుతారో లండన్ అనే ప్రదేశం ఉందా? అది ఉంటే ఎక్కడుంది? అది ఎంత దూరం? అప్పుడు కేశవ్ కంగారుగా ఏమైంది బాబాయ్, దయచేసి చెప్పండి అని అడగగా అప్పుడు ఆ వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నేనొక రైతును. కలెక్టర్ బలవంతంగా కొంతమందిని యుద్ధానికి పంపించారు. వాళ్ళతో మరికొందరు కూడా వెళ్ళారు. నేను సైనికుల కుటుంబం నుంచి వచ్చాను. కానీ ఈ యుద్ధం ఇతర దేశాల కోసం జరుగుతోంది. మరియు మరియు మనల్ని పరిపాలించే బ్రిటిష్ ప్రభుత్వానికి మనం పోరాడుతున్నాము. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారని. కానీ నాకు తెలిసింది ఏంటంటే నౌకలో ఉన్న వారికి ఎవరికీ బ్లాంకెట్స్ కూడా ఇవ్వడం లేదంట. అక్కడ తినడానికి సరిగా తిండి కూడా లభించడం లేదంట. నేను ఈ విషయాన్ని గురించి అడగడానికి వచ్చాను కానీ అని ఏదో చెప్తున్న పెద్దాయన్ని ఆపేసి కేశవ్ ఇలా మాట్లాడతాడు. అయినా మీకు ఈ విషయాలని ఎలా తెలిసాయి? ఎవరు చెప్పారు అని అడగగా ఆ పెద్దాయన ఇలా జవాబిస్తాడు. నాకొక లేఖ వచ్చింది. అప్పుడు కేశవ్ మీరు ఆందోళన చెందకండి, నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను. అప్పుడు ఆ పెద్దాయన ధన్యవాదాలు నాయనా, నేను నీ హామీతోనే ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఇప్పుడు కేశవ్ పైకొచ్చి తన సీట్లో కూర్చొని ఉంటాడు. కేశవ్ని చూసిన శ్రీనివాస్ వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు 5 నిమిషాలు లేటుగా వచ్చావు ఈరోజు. ఇక మీద నుంచి నువ్వు 2 సెకండ్ ఆలస్యంగా వస్తే నేను నిన్ను సస్పెండ్ చేస్తాను. అప్పుడు కేశవ్ ఇలా జవాబిస్తాడు. నేను సమయానికి వచ్చేవాణ్ణి, కానీ దారిలో నన్ను ఒకరు కలిశారు. ఆయన నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అప్పుడు శ్రీనివాస్ వాళ్ళెవరు, ఆయన ఏమడిగాడు నిన్ను అని అడుగుతూ ఉండగా కేశవ్ ఇలా జవాబిస్తాడు. కేవలం ఆయన అడ్రస్ అడిగాడు అని చెప్తూ కేశవ్ ఆ పెద్దాయన ఇచ్చిన లెటర్ని వాళ్ళెవరికీ కనపడకుండా తన బుక్లో దాచిపెడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కేశవ్ని చూసి నవ్వుతూ ఉంటారు. అప్పుడు పరం ఇలా చెప్తూ ఉంటాడు. ఈయన తన గురించే చూసుకోలేడు కానీ పక్కన వాళ్ళకి మళ్ళీ హెల్ప్ చేస్తున్నాడు అని హేళనగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు సాయి అటుగా వెళ్తున్నప్పుడు రాఘవ్ వచ్చి సాయితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సాయి, ఈరోజు సాయంత్రం మీరు ఉపన్యాసం ఇవ్వాలి, మీకు దాన్ని గుర్తుంటాయి. కానీ నేను అనుకున్నాను అనేదో చెప్తున్నప్పుడు సాయి, మీరు కేవలం కథలు వింటారా లేదా వాటిని నేర్చుకుంటారా? అప్పుడు రాఘవ్, మీరు మాకు ఏమి వివరించారో అది మాకు అర్థమవుతుంది సాయి. అప్పుడు సాయి, మీరింకా కానోబని కొడుతున్నారా అని సాయి అడగగా అప్పుడు రాఘవ్ తన 2 చెవులను పట్టుకొని లేదు సాయి అని తల ఊపుతాడు. అప్పుడు సాయి, పదండి, మనం రాత్రి ప్రవచనానికి అన్నీ సిద్ధం చేద్దాం. ఇప్పుడు ప్రహ్లాద్ తన స్కూల్లో లంచ్ టైంలో అటు వెళ్తూ ఉండగా తన ఫ్రెండ్స్ ప్రహ్లాద్ని పిలిచి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ప్రహ్లాద్, ఇక్కడికి రా, నువ్వేం తినడం లేదు ఎందుకని? నువ్వు లంచ్కి ఏం తెచ్చుకోలేదా? నీకేమన్నా మా దగ్గర ఉన్నది కావాలా అని వాళ్ళు ప్రహ్లాద్కి ఆఫర్ చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రహ్లాద్ వాటిని చూసి తినడానికి ముందుకు వెళ్ళగా వాళ్ళు అరే భిక్షగాడు అని ప్రహ్లాద్ని తోసేస్తారు. వాళ్ళు బిచ్చగాడు కాదు, లంచ్ బాక్స్ దొంగ. ఇలాగే జరుగుతుంది గ్రామంలోని వాళ్ళు నగరంలోకి వచ్చినప్పుడు అని ప్రహ్లాద్ని చూసి వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు తేజస్వి ప్రహ్లాద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రహ్లాద్ ఎక్కడికి వెళ్ళుంటాడు? స్కూల్ కూడా అయిపోయి చాలాసేపు అయింది, ఎక్కడికి వెళ్ళుంటాడో ఏమిటో అని తిరుగుతూ ఉన్న తేజస్వి వద్దకు ఒక ఆవిడ వచ్చి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు తేజస్వి, ఏం లేదు, నా కొడుకు రాజా ఇంకా స్కూల్ నుంచి రాలేదు
అప్పుడు ఆవిడ ఇలా చెప్తూ ఉంటుంది, మరైతే మీరే స్కూల్కి వెళ్ళి తీసుకురండి. బాంబే ఒక పెద్ద నగరం. మీ పిల్లలు ఇక్కడ తప్పిపోతే వాళ్ళను కనుగొనడం చాలా కష్టమవుతుంది. కొందరు పాఠశాల బయట వేచి ఉండి కొందరు పిల్లలను కిడ్నాప్ చేస్తూ ఉంటారు. ఇదంతా విన్న తేజస్వి కంగారుతో, సరే మరైతే నేను ఇప్పుడే స్కూల్కి వెళ్ళొస్తాను అని వెళ్తున్నప్పుడు రాజాని చూసి తేజస్వి తొందరగా కిందకి వచ్చి, ఏం జరిగింది రాజా నీకు? ఇదేంటి రాజా, ఇదెలా జరిగింది? నువ్వు బాగానే ఉన్నావా? చెప్పు. అప్పుడు ప్రహ్లాద్ ఏడుస్తూ, అమ్మా నేను ఇక్కడ ఉండాలనుకోవడం లేదమ్మా. నేను షిరిడీకి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడున్న పిల్లలు నన్ను గ్రామస్తుడిగా పిలుస్తున్నారు. వాళ్ళు నన్ను వాళ్ళలో ఒకరిలాగా ఎప్పుడూ చూడడం లేదమ్మా. ఇవాళ నేను వాళ్ళతో గొడవకు దిగాను. అమ్మా మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము? మనం తిరిగి వెళ్ళిపోతామమ్మా. నాకు సాయిని కలవాలనుంది. సాయి గురించి ఎత్తడం వల్ల తేజస్వికి కోపం వచ్చి, సాయి సాయి సాయి, మీ జీవితాన్ని మీ నాన్న జీవితాన్ని నాశనం చేశాడాయన. మీరిద్దరూ ఆ సాయి మీద చాలా ఆధారపడిపోతున్నారు. సాయి మీ గురించి ఆలోచించి ఉంటే ఈ పరిస్థితిని తెచ్చేవారా? ఆయన మీ ప్రతి కోరికను నెరవేర్చేవారు కదా. విను, నేను మీ తండ్రిని సాయి గుప్పటి నుంచి బయటికి తీసుకురాలేకపోయాను, కానీ నిన్ను మాత్రం బయటికి తీసుకురాబోతున్నాను. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.